పిల్లలు, స్టూడెంట్లు, ఎస్పెషల్లీ యూకేలో ఉండేటువంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. స్పాన్సర్‌షిప్ మీకు చేపిస్తా, లేకపోతే వీసా చేపిస్తా, లేకపోతే సీఓఎస్ చేపిస్తా అని ఎవడైనా మిమ్మల్ని డబ్బులు అడిగాడు అంటే వాడు నెంబర్ 1 ఫ్రాడ్ అని అర్థం. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బులతోటి పనులు కావు. ఆ రోజులు పోయినాయి. డబ్బులు తీసుకోవటం, ఇటు అటు చేయటం, గోల్మాల్ చేయటం. ప్రతి ఓడు పక్కోడి వీక్‌నెస్‌ని ఎలాగ క్యాష్ చేసుకుందామా అని చూసేవాడే తప్ప, నిజంగా పక్కోడు అయ్యో పాపం మనం హెల్ప్ చేసి వాడికి వీసా చేపిద్దాం, పాపం వాడికి లైఫ్ సెట్ అవుద్ది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 100లో ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారనమాట. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. స్పాన్సర్‌షిప్ అంటే మీకు నేను క్లారిటీగా చెప్తున్నా. మీరు ఏ కంపెనీలో అయితే జాబ్ వస్తదో ఆ కంపెనీలోనే పని చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఏబీసీ అనే ఒక కంపెనీలో మీకు స్పాన్సర్‌షిప్ వస్తే మీరు వేరే ఎక్కడో కంపెనీలో ఐటీ జాబ్ చేయడానికి లేదు. చాలా మందికి తెలీదు. అందరూ ఏమనుకుంటారంటే మాకు వీసా వచ్చేసింది, వీసా వచ్చేసింది, వీసా వచ్చేసింది. ఇక మనం ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చని. లేదు. ఎవడైతే కన్సల్టింగ్ కంపెనీ దగ్గర మీరు వీసా చేపించుకుంటారో ఏజెంట్ దగ్గర, వాడి దగ్గరే పని చేయాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్పాన్సర్‌షిప్ వీసాలు చేస్తే వాళ్ళు డీటెయిల్‌గా స్క్రూటినీ చేస్తున్నారు. యూఎస్ లాగానే యూకేలో కూడా అలానే జరుగుతుంది. ఏంటి అంటే అసలు లోకలోడికి ఇవ్వకుండా వీడిని స్పాన్సర్‌షిప్ ఇచ్చి తీసుకునే అంత టాలెంట్ ఉందా? మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది హోమ్ ఆఫీస్ వాళ్ళు డీటెయిల్డ్‌గా చెక్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏమవుద్దంటే ఆ కంపెనీ చేసేవాడి లైసెన్స్‌లు కూడా పోయేటువంటి ఛాన్స్ కూడా ఉందనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? మీ ఒరిజినల్ టాలెంట్ తోటి మీరు జాబ్ కొట్టాలి. ఉన్నారు స్పాన్సర్‌షిప్ చేసే కంపెనీస్ ఉన్నాయి. అవి వెతుక్కోండి. స్పాన్సర్‌షిప్ మీరు అడ్వర్టైజ్‌మెంట్‌లలో, జాబ్‌లలో పెడతారు కదా! స్పాన్సర్‌షిప్ ఇస్తాము అని. అవి వెతుక్కోండి. అంతేగాని వాడెవడో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై 5,000 కావాలి, లేకపోతే 2,000 కావాలి, 3,000 కావాలంటే అమ్మాయిలు కూడా ఇట్లనే మోసపోతున్నారు. నేను వీడియోలు చూస్తున్నా ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆళ్ళెవరో డబ్బుల కోసం ఇంతకుముందు నాకు ఒకతను ఇండియా నుంచి మెయిల్ పెట్టాడు. అన్నా నాకెవరో ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయి పరిచయం అయింది. నాకు యూకే వీసా చేపిస్తా అంటే నేను 5,00,000 ఇచ్చా అన్న. ఇండియా నుంచి యూకేకి ట్రాన్స్‌ఫర్ చేశా అంట. మహానుభావుడు దండం పెట్టొచ్చు. ఇప్పుడు ఎట్లా వసూలు చేసుకోవాలన్నా? అరే పైసలు పోతే పోయినాయి. ట్రాప్ చేసేటోళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉంటారు దాంట్లో. ఓకే. అమ్మాయిలు కూడా ఎట్లా అంటే కొంచెం ఆలోచించండి మీరు. చిన్న చిన్న వీక్ పాయింట్‌ల దగ్గర మీరు సెటిల్ అవ్వడం కోసము లైఫ్‌ని నాశనం చేసుకోకండి. స్పాన్సర్‌షిప్ అనేది పెద్ద కంపెనీ చేస్తే డైరెక్ట్‌గా మీకు స్పాన్సర్‌షిప్ వస్తది. మీకు జాబ్ వస్తది. వాడెవడో అక్కడిక్కడ పరిచయమై నీకు వీసా చేపిస్తా, నీకు అది చేపిస్తా ఆషామాషి కాదు. ఆ రోజులు పోయినాయి. ఇదివరకులాగా ఇష్టం వచ్చినట్టు వీసాలు చేసుకోవటం, కంటిన్యూ అవ్వడం ఏదున్నా సరే జెన్యూన్‌గా మీరు వర్కౌట్ చేసుకుంటే అవుతది. కానీ వాళ్ళని వీళ్ళని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటే డబ్బులు పోతాయి. తర్వాత ఇంకేం పోగొట్టుకుంటారో నాకు తెలీదు గానీ తర్వాత మీరు బాధపడతారు.